అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కలకత్తా కాలేజీలో ఒక మెడికోకి జరిగిన అత్యాచారం అనంతరం హత్య నేపథ్యంలో నిరవధిక సమ్మె అయితే చేస్తున్నారు విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజ్ మెడికోస్. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు కలెక్టర్కి మెమోరాండం ఇచ్చి అక్కడ ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. అలాగే ఆ నేపథ్యంలో మనతో పాటు ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్ సంబంధించి మెడికోస్ అయితే ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి మనం అడుగుదాం. మేడం చెప్పండి, ఏం చేస్తున్నారు ఈరోజు? కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిందే. ఆగస్ట్ 9న ఒక సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆమెని అత్యాచారం చేసి మర్డర్ చేసి చంపేశారు. దానికి నిరసనగా మేము గత 7 రోజుల నుంచి, ఇది 8వ రోజు అండి, గత 7 రోజుల నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. కానీ ఎటువంటి రెస్పాన్స్ గవర్నమెంట్ నుంచి కానీ కోర్ట్స్ నుంచి కానీ మాకు ఎటువంటి జస్టిస్ రావట్లేదు. సో మేము ఈరోజు ప్రొటెస్ట్కి అందరం కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళి కలెక్టర్ గారిని మీట్ అవ్వాలని అనుకుంటున్నాము. అండ్ ఈరోజు ఇక్కడికి నారా లోకేష్ గారు వస్తున్నారని, నారా లోకేష్ గారు పిల్లల వార్డులో ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం వల్ల వాళ్ళు విజిట్ చేయడానికి నారా లోకేష్ గారు వస్తున్నారని తెలుస్తున్నాం. ఆయన్ని కలిసి మా డిమాండ్స్ మేము చెప్పాలనుకుంటున్నాము. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నాం? మా డిమాండ్స్ ఏం లేదండి. వర్క్ ప్లేస్లో ఉమెన్కి సేఫ్టీ, ఉమెన్కి అని కానీ మేల్ డాక్టర్స్కి అయినా సరే డాక్టర్ వర్కింగ్ ప్లేస్కి సేఫ్టీ అడుగుతున్నాం మేము. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్, అసాల్ట్స్ జరగకుండా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మాకు అమల్లోకి తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అండ్ 8 రోజులు అవుతున్నా సరే ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అన్నా కూడా ఎటువైపు నుంచి కూడా మాకు రెస్పాన్స్ రావట్లేదు. దాని వెనకాల ఉన్న కల్ప్రిట్స్ ఎవరో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు సుప్రీంకోర్టు కాగ్నిటివ్ సుమోటో కేసు హియరింగ్ జరుగుతుంది. దాంట్లో మేము న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఈ త్రీ డిమాండ్స్ మేము అడుగుతున్నామండి. ఒకటి, విక్టిమ్కి న్యాయం జరగాలి, విక్టిమ్ వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలి, రిమైనింగ్ డాక్టర్స్కి కానీ మహిళలకి, డాక్టర్స్కి అసాల్ట్స్ జరగకుండా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి. అండ్ డాక్టర్స్ అపార్ట్ అదర్ ఉమెన్కి సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకుంటుంది, ఈ దేశంలో అలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఏమి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటుంది అని మాకు తెలియాలి. అండ్ ఇంకొకటి, ప్రతి హాస్పిటల్, టెర్షియరీ కేర్ హాస్పిటల్స్లోని పోలీస్ అవుట్ పోస్ట్ అనేది ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నామండి. చెప్పండి అమ్మా, ఏం చెప్తారు? సార్, ఇంతవరకు ఇప్పటి వరకు జరిగిందంతా మనం చూస్తూనే ఉన్నాము. సిట్యువేషన్ సొసైటీలో అస్సలేం బాగాలేదు. పీపుల్ ఎడ్యుకేట్ అవ్వాలి. ఇది ఇప్పటికిప్పుడు రావాలి అంటే కష్టం. అది ఫ్రమ్ ద చైల్డ్హుడ్ వాళ్ళు నేర్చుకునే పాఠాల నుంచి రావాలి. వాళ్ళు పెద్దల్ని ఎలా గౌరవించాలి, స్త్రీలను ఎలా గౌరవించాలి, వాళ్ళ లెసన్స్లో ఉండాలి. అండ్ మోరల్ వాల్యూస్ అనేవి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇన్కార్పొరేట్ అయితేనే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో తర్వాత సొసైటీ అంతా బాగుంటుంది. మా డిమాండ్స్ అన్నీ 3 అండి. ఫస్ట్, జస్టిస్ ఫర్ విక్టిమ్ అండ్ హర్ ఫ్యామిలీ. సెకండ్, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి రావాలి. థర్డ్ది ఏంటంటే వర్క్ ప్లేస్లో సేఫ్టీ కావాలి. సో డిక్లేరింగ్ హాస్పిటల్స్ యాజ్ సేఫ్ జోన్స్. దాని అర్థం ఏంటంటే మాకు సెక్యూరిటీ లాగా పోలీస్ ఉండాలి, సో దట్ ఇలాంటివేమీ తర్వాత ఫ్యూచర్లో జరగకుండా ఉండటానికి. సో వీ వాంట్ అ సేఫ్ సెక్యూరిటీ సిస్టమ్ ఇన్ హాస్పిటల్స్. ఓకే, థ్యాంక్ యూ. మేడం చెప్పండి, అంటే మీ ఆ కలకత్తా ఇన్సిడెంట్ జరిగిన నేపథ్యంలో విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎంతవరకు సేఫ్టీగా ఉందంటారు? మీరు ఏఎంసీ కోసం ఏమైనా అడగదలుచుకున్నారు ప్రభుత్వాన్ని? ఇక్కడ కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో మా యూజీ హాస్టల్స్ కానీ, పీజీ హాస్టల్స్ దగ్గర కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ దగ్గర కానీ సీసీటీవీ కెమెరాస్ అనేవి కానీ, సెక్యూరిటీ గార్డ్స్ అవి ఉండడం కానీ లేదండి. సో ఈ ఇన్సిడెంట్ అయింది కాబట్టి మేము కూడా మాకు సేఫ్టీ ఉండాలి అనేసి, అండ్ వర్క్ ప్లేస్లో కూడా డ్యూటీస్ దగ్గర కూడా ఫీమేల్స్కి చాలా డిపార్ట్మెంట్స్లో కూడా సపరేట్గా ఫీమేల్ డ్యూటీ డాక్టర్ రూమ్స్ అనేవి లేవు. సో అవి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సపరేట్ ఫీమేల్ డ్యూటీ డాక్టర్ రూమ్స్ ఉండాలి. అండ్ ఫీమేల్స్కి సపరేట్ వాష్రూమ్స్ అవి ఫెసిలిటీస్ కూడా ఉండాలి అనేసి, సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా వర్కింగ్లో ఉండాలి, 24/7 అవి పనిచేస్తూ ఉండాలి అని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. చెప్పండి మేడం, ఏం చెప్తారు? వన్ క్వశ్చన్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్లో, మెడికల్ కాలేజెస్లో యూజీ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ చదువుతున్నారు కదా, ఎంతమంది హాస్టల్స్లో రిసైడ్ అవుతున్నారు, ఎంతమంది బయట రిసైడ్ అవుతున్నారు, అది ఒక క్వశ్చన్. ఎందుకంటే మేము రెసిడెంట్ డాక్టర్స్ మీన్స్ మేము ఇక్కడే ఉండాలి అని దాని అర్థం. ఏ టైంలో అయినా అవైలబిలిటీ ఉన్నప్పుడు మేము వెళ్ళాలి. నార్మల్గా మేము అక్కడే ఉండిపోతాం. ఇక్కడ మాకు సెక్యూరిటీ ప్లేస్ లేదు, వర్క్ చేసే దగ్గర సెక్యూరిటీ ప్లేస్ లేదు. పోనీ అలా అని చెప్పి మేము ఈ పక్కనే ఉన్న హాస్టల్కి వెళ్ళొద్దామంటే హాస్టల్లో మాకు అకామిడేషన్ లేదు. ఇది నేను ఎంబీబీఎస్ ఇక్కడే చదివాను,
2014 బ్యాచ్ నేను. 2014 నాకు తెలిసినంత వరకు అప్పటి నుంచి కూడా హౌస్ సర్జన్స్ ఇంటర్న్స్ ఎంబీబీఎస్ 4.5 ఇయర్స్ అయిన తర్వాత హౌస్ సర్జన్సీ చేసే డాక్టర్స్కి ఇక్కడ ప్లేస్ లేదు అని చెప్పి వెకేట్ చేయమంటారండి. ఏఎంసీ గురించి అడిగారు కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను. బయటికి వెళ్ళిపోతాము. బయట మేము ఒక 4-5 అమ్మాయిలు కలిపి ఒక ఫ్లాట్ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ సెక్యూర్డ్గా ఉంటారా లేదా, ఎవరు కల్పిస్తారు సెక్యూరిటీ అక్కడ మాకు? ఇప్పుడు మేము హాస్పిటల్ పర్యవేక్షణలో ఉంటే, ఒక కాలేజ్ అండర్లో ఉంటే మేము అడగడానికి ఉంటుంది. అదే ఈ డ్రాబ్యాక్స్ మీద ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ మంత్రులు కానీ వస్తున్నారు కదా, వాళ్ళు ఏమైనా మీరేమో అడగదలుచుకున్నారు? ప్రతిసారి వస్తున్నారండి, కాలేజ్ ఈవెంట్స్ అవుతున్నాయి, అడుగుతున్నాము, చేస్తామంటున్నారు, కానీ ఎంతవరకు జరుగుతుందో తెలియదు. ఇప్పుడు 10 ఇయర్స్ అయిందండి. 10 ఇయర్స్లోని ఒక హాస్టల్ కట్టడానికి ఇంకా అవ్వలేదంటే మరి ఎంతవరకు వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారని మేము క్వశ్చన్ చేస్తున్నాము. మాకు అకామిడేషన్ ఇస్తే మేము అట్లీస్ట్ బయటకు వెళ్లకుండా ఉంటాము. మేము బయటికి నైట్ టైం బ్రేక్ తీసుకోవడానికి వెళ్ళము. యూజువల్గా వెళ్ళినా కూడా ఎవరిస్తారండి సెక్యూరిటీ ఆ టైంలో? మాకేమైనా వెహికల్ ప్రొవైడ్ చేస్తారా? పోనీ డ్యూటీ షిఫ్ట్ అవర్స్ అయిన తర్వాత వెళ్ళి రావడానికి ఏమీ లేదు కదా. ఇవన్నీ జరగకుండా సేఫ్టీ అని అడిగితే బేసిక్ సేఫ్టీ మెజర్ అకామిడేషనే లేదు మాకు. అమ్మాయిలకి అకామిడేషన్ లేదు, యూజీస్కి లేదు, పీజీస్కి లేదు. ఇప్పుడు ఇక్కడ పీజీ హాస్టల్ ఉందండి. ఎప్పుడో 10 సీట్లు ఉన్నప్పుడు పెట్టిన హాస్టల్ అది. ఇప్పుడు సీట్లు పెంచుకుంటూ పోయారు. ఈ ఇయర్ 37 సీట్స్ ఉన్నాయి గైనకాలజీ పీజీ సీట్స్. 37 మెంబర్స్లో ఎంతమంది హాస్టల్లో ఉంటున్నారు, ఎంతమంది బయట ఉన్నారు? యూజీ సీట్స్ 100 మంది ఉన్నప్పుడు పెట్టిన హాస్టల్ అది, 100 మంది ఉన్నప్పుడు కట్టిన హాస్టల్. ఇప్పుడు 250 పర్ బ్యాచ్. 250 పర్ బ్యాచ్లో అంత సగం కంటే ఎక్కువ అమ్మాయిలే ఉంటున్నారు. ఎక్కడున్నారు వాళ్ళందరూ? ఎవరైనా అడిగారా? సీట్లు పెంచుకుంటూ పోతున్నారు. అకామిడేషన్ ఎవరిస్తారు? క్లాస్ రూమ్స్ కూడా సరిపోవట్లే, ఇంకా హాస్టల్ ఎక్కడ ఇస్తారు? హౌస్ సర్జన్స్కి హాస్టల్ ప్రొవైడ్ చేయడం అనేది గవర్నమెంట్ కాలేజ్ యొక్క రూల్. అది అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి మాకు హౌస్ సర్జన్స్కి. ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు? మిగతా కాలేజ్లో ఉంది, రంగరాయలో ఉంది, గుంటూరు మెడికల్ కాలేజ్లో ఉంది, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో లేదు. ఎప్పటి నుంచో అడుగుతున్నాం అది. మేము అది మాత్రం ముందుకెళ్ళట్లేదు. ఎన్ని సంవత్సరాలు పడుతుందండి ఒక బిల్డింగ్ కట్టడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే? ఇది ప్రధానంగా చూసుకోవచ్చు. అసలు నామ్స్ అయితే పక్కాగా లేవు. నామ్స్ లేనప్పుడు ఇలాంటి అగాత్యాలు జరుగుతుంటూ ఉంటాయి. ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ప్రధానంగా సీట్లు తగ్గట్టు ఈ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా పెంచి మా అందరికీ భద్రత కల్పిస్తే మేము ఇంకా మంచి చదువు చదివి మంచి సర్వీస్ అయితే చేయడానికైతే రెడీగా ఉన్నాం. దయచేసి ప్రభుత్వం మాకు సమకూర్చాల్సిన నామ్స్ అన్ని సమకూరిస్తే చాలా బాగుంటుందని చెప్పి ఈ జోడాలు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి. ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఈ మధ్య కలకత్తాలో జరిగిన దుర్ఘటనపై గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన వెనుక వాళ్ళ యొక్క అభద్రతా భావం అవ్వచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంట్, ప్రాపర్ సేఫ్ ఎన్విరాన్మెంట్ గురించి, అలాగే కలకత్తాలో జరిగిన విషాద ఘటన మీద అర్లీ జస్టిస్ బోత్ ఫర్ ద సో దట్ కొంత ఉపశమనము వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ కలుగుతుందని మీరు చూస్తుంటారు. లాస్ట్ వారం బట్టి అనేక విషయాలు బయటకు వెలుగులోకి వస్తున్నాయి. బట్ స్టిల్ ప్రాపర్గా అంటే అందరి అభిప్రాయం ఏంటంటే జస్టిస్ వాజ్ నాట్ డన్ ఇమీడియట్లీ అండ్ అట్ ద ప్రాపర్ టైం. సో అది ఇవాళ ఈవెన్ సుప్రీం కోర్ట్ హెస్ టేకెన్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండ్ ప్రాబబ్లీ అర్లియస్ట్ సమ్ justice will be done for the victim. Other aspect from the medical fraternity, from Andhra Medical College faculty and other IMA, other associations, and also from AP Juda and students, is for a more stringent act, so that if some minor or major incident which happens in a hospital environment, that should be culpable and also non-bailable. So we are fighting for that since last many years. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చట్టం ఉంది, కానీ దాన్ని కొద్దిగా నాన్ బెయిలబుల్, మోర్ కాగ్నిజబుల్గా ఉంటే, సో దట్ ఇట్ విల్ బి అ డిటరెన్స్ ఫర్ సమ్ ద పబ్లిక్ ఆర్ సమ్ హూఎవర్ ఈజ్ డూయింగ్ ఆల్ దీస్ early justice for those things, then so that these miscreants, all this will be avoided in future. ఎందుకంటే ఇది ఇలాంటి సంఘటన మళ్ళీ వేరే ప్లేస్లో కూడా జరగకూడదు, ఎస్పెషలీ ఇన్ ఏ environment where we are working. Most of them are our children. Some of them are actually even మన డాక్టర్ల పిల్లలు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, అందరూ చాలామంది మా పిల్లల లాంటి వాళ్ళు పనిచేసిన, బికాజ్ మోస్ట్ ఆఫ్ అస్ వీ వర్క్ ఇన్ వెరీ హార్డ్ సిచ్యుయేషన్స్, ఎమర్జెన్సీ, సమ్టైమ్స్ వితౌట్ స్లీప్ అండ్ సమ్టైమ్స్ after working for long hours, and some situations may arise. Public also కూడా అర్థం చేసుకోవాలి వాట్ సర్కమ్స్టెన్సెస్ వీఆర్ యూజింగ్, బికాజ్ సమ్టైమ్స్ దేర్ మే బీ, ఎస్పెషలీ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ కొంత
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు. బట్ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ ఫర్ ద ప్రాబ్లీ గివింగ్ ప్రాపర్ మెడికల్ కేర్. సో ఈ సిచ్యువేషన్లో అందరూ ఈవెన్ దో అదర్ హ్యూమన్ రిలేషన్స్ మే బీ దేర్, వీ నీడ్ టు గివ్ ఎ ప్రాపర్ వర్కింగ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ టు ఆల్ అవర్ గర్ల్స్ అండ్ ఉమెన్. సో ఆ విధంగా మా కాలేజీ తరపున కానీ కేజీహెచ్లో కానీ వాట్ ఎవర్ యాక్షన్స్ హ్యావ్ టు బీ టేకెన్ వీఆర్ ట్రయింగ్ టు టేక్. ఈవెన్ రీసెంట్లీ మన పోలీస్ కమిషనర్ గారు కూడా 2 times మన మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రెమిసెస్ విజిట్ చేసి వాట్ ఎవర్ ఏరియాస్లో మేము స్పెషల్ మెజర్స్ తీసుకోవాలో మాకు ఆల్రెడీ మాకు చెప్పడం జరిగింది. వాటి మీద కూడా మేము అర్లీగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.